నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మే 5వ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో వీరికి ఏం జరగబోతుంది, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక పెద్ద సమస్య అయితే మీకైతే సంఘటన అయితే జరుగుతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ రాశి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా, క్రమశిక్షణగా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క మనస్తత్వాన్ని వీళ్ళు గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందమైన ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించి త్వరగానే నిర్ణయం చేసుకుంటారు. మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలను వీరిని ఎంతగానో బాధిస్తాయి. సరే, వీరి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాలను కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో కన్యా రాశి వ్యక్తులకి నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మీరు ఆర్థికపరమైన లావాదేవీలను జరపాలి అనుకున్నాం, ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేయించుకోవాలనుకున్నా కూడా, భాగస్వామి యొక్క ఒప్పందాలు చేసుకోవాలనుకున్నా కూడా నమ్మకం లేని వ్యక్తుల జోలికి అసలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలి అంటే మాత్రం కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి మీరు ఈ అంశంలో చాలా జాగ్రత్తలను తీసుకోవాలి. కన్యా రాశి వ్యక్తులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సావాసం చేయకండి. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నప్పుడుగా ఈరోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ వ్యక్తులు ఈరోజు ముందుకు వారికి అవకాశం అయితే ఒకటి రాబోతుంది. అదేవిధంగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలోని మెలకువలు నేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. వినియోగదారుల నుండి మీ యొక్క వ్యాపారం గురించి మీరు ప్రశంసలు అయితే పొందుకుంటారు. వారు చాలా పాజిటివ్గా మాట్లాడుతారు. మీకు చాలా ఆనందాన్ని అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా దాన ధర్మాలు చేయాలనుకుంటున్నారు, కానీ చేయలేకపోతూ ఉంటారు. ఆ కార్యం అయితే ఈరోజు సిద్ధిస్తుంది. ఈరోజు మీరు దాన ధర్మాలు చేసేదాకా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రోజులు. అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఆర్థికపరమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఈరోజు దానికి సంబంధించినటువంటి మీ పరిష్కారాన్ని అయితే అన్వేషించడానికి చెప్పుకోవాలి. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఒకరి వల్ల మీకు ఒక సమస్య, చికాకు, ప్రమాదం అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారు పోలీసులతో వాగ్వాదానికి దిగితే ప్రమాదం కనిపిస్తుంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని చెప్పుకోవాలి. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి ద్వారా ప్రమాదం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అంశంలో. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ విధంగా ఊహించని సంఘటనలు, ఊహించని పరిణామాలు అయితే ఈ రాత్రి అయితే జరగబోతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు చేసే పరిహారాలు ఏమిటి అంటే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం ఇంకింత మరింత మేలు చేకూరుస్తుంది. అలాగే మీరు శివశక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అవలంబిస్తే కనుక మీరు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అప్పుడు మరిన్ని పుణ్యం మీకు లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. సానుకూల పరిస్థితులు ఏర్పడడం, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభకాలమని చెప్పుకోవచ్చు. కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు తీస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలోని అనుజ్ఞమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. సహకారాత్మక ఆలోచనతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తులతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో వ్యక్తుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లోని మేలైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి పనులలో ఊహించని ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధించుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పడడం, బంధువులతో విభేదాలు తొలగును. అనవసరమైనటువంటి కష్టాలు తొలగును. కొన్ని వార్తలు మన విచారణ తొలగించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ప్రారంభించినటువంటి పనులలో విఘ్నాలు తొలగును. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఆదాయానికి తగిన ఖర్చులు ఏర్పడతాయి. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శత్రుపీడ తొలగును. లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క రంగాలు మీరే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలను మెరుగుపడును. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అనుకూలత ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆధార అభిమానాలు ఏర్పడడం, విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడును. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందపరమైనటువంటి కాలమని గడుపుతారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ప్రారంభించబోయే పనులలో ముందుకు సాగుతారు. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగును. నూతన వస్తు వాహన లాభాలు ఏర్పడును. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చెప్పినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.